జనరల్‌గా నా సైకాలజీ ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ రోజుల్లో అంటే నేను పెద్ద బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ఎవరో ఇంత పెద్ద మనని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా! ఒక ట్రెండ్ మనం హీరోగా నేను ఒక కామెడీని బేస్ చేసుకుని ఒక ట్రెండ్ నా కోసం నేను తయారు చేసుకున్న ట్రెండ్ ఇది సెపరేట్‌గా ఎప్పుడైతే లేడీ స్టైలర్ దగ్గర నుంచి సక్సెస్ అవ్వడం మొదలయ్యిందో, నాకు వచ్చిన అవకాశాలను పోగొట్టుకోవడం ఇష్టం లేదు అప్పట్లో. అంటే అప్పుడు సైకాలజీ ఏంటంటే, నాకు ఒకవేళ అవకాశం పోతే మళ్ళీ వస్తుందో రాదో, బిగినింగ్ డేస్ కదా భయం అనమాట. ఆ భయంలో ఏంటయ్యానంటే, వచ్చిన అవకాశాన్నల్లా వాడుకుని నేను వీలైనన్ని చేయటం జరిగింది. చేసేటప్పుడు తెలియలేదు ఎక్సైట్మెంట్లో. రిలీజులు మొదలయ్యేటప్పటికి అన్నీ రిలీజ్ అవ్వాల్సిందే కదా, పనిచేసినవన్నీ రిలీజ్ అవ్వాల్సిందే కదా. ఒకదానికొకటి రిలీజ్ అవటం వెళ్తూ ఉంటే చివరికి నన్ను అందరూ తిట్టడం నేను తిట్లు తిన్నాను బాగా. ఏంటంటే, నీ వేరే సినిమా నీకు పోటీ అది పర్వాలేదు, నీ సినిమా నీకే పోటీ, నీ మీద ఎక్కుతుంటే మళ్ళీ నీ సినిమా మీద నీ సినిమా ఎక్కుతుంది, మరి అన్నీ నువ్వు చూసుకోవా అది ఇది అంటే అప్పట్లో తెలిసేది కదా, అయింది అప్పటికి అయిపోయింది. సో కొన్ని మనం అనుకునే లోపల అయిపోతాయి. జీవితం అంటే అంతే, మనం అనుకునే లోపల అది అయిపోతుంది. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవాల్సింది గమ్మత్తు ఏంటి అంటే, హీరోగా ఆ రోజున చేస్తూ నాకున్న అవకాశాలకి ఎక్కువ సినిమాలు చేయడం వల్ల రిలీజుల్లో ఒకదాని మీద ఒకటి ఎక్కేయటం అది జరిగింది కదా. మరి ఇప్పుడు అద్భుతమైన క్యారెక్టర్లు ఈ 42 ఏళ్ళ తర్వాత అన్నీ గుర్తుండిపోయే పాత్రలు నాకు ఈ జనరేషన్ దర్శకులు, రచయితలు అందరూ నిర్మాతలు ఇస్తున్నప్పుడు ఈ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఒకదాని మీద ఒకటి ఎక్కడం ఏంటి, ఇది టూ మచ్ కదా. 2 రిలీజ్లు మళ్ళీ ఒకటే రోజు. సో మిమ్మల్ని మీరు చూసుకోవాలి అంటే ఏ సినిమా కావాలో అర్థం కాదు. అదేం లేదు, ఏం లేదు. పండగ కాబట్టి మీకు నేను ఇచ్చే ఆప్షన్ ఏంటంటే, ఇది బ్రహ్మాండమైన సంక్రాంతి పండగ మంది. ఈ పండగకి మనం ఒక సినిమా చూసి ఆగిపోవాల్సిన అవసరం లేదు, బోల్డంత అవకాశం ఉంది. 4-5 సినిమాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఆడిన రోజులు ఉన్నాయి. అందుకని హ్యాపీగా ఒక సినిమా చూసి రెండో సినిమా చూసి అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అందరూ అద్భుతమైన సినిమాలు తీశారు, మీరు అన్నీ చూడొచ్చు, రకరకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. సార్, నాకు మీకున్నంత ఎనర్జీ నేను ముసల్దాన్ని అయ్యే వరకు కూడా నాకు కాస్త ఇవ్వండి. చిట్కా ఏంటి? చిట్కా అంటే అమ్మా, మీ బట్టి వాళ్ళు అందరూ నిజంగానే ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఇది, మంచి క్వశ్చన్. ఎనర్జీ ఎప్పుడు వస్తుంది? సంకల్పంతో వస్తుంది. మనం ఈ పని చెయ్యాలి అని ఎంత నీకు స్ట్రాంగ్ సంకల్పం అంటే నీకు ఒక డెసిషన్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని బట్టి నీకు ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నీకు ఆ పని మీదే ఉంటుంది తప్ప, నా మీద జనరల్ కామెంట్ అదే కదా, నేను పొద్దున వచ్చినప్పుడున్న ఎనర్జీ రాత్రి 2:30 కూడా అట్లాగే ఉంటాడు ఈయన, ఏం మార్పు అంటే మనకు ఆ పని మీద మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఆ పని మీద. ఇప్పుడు సినిమా ఉంది, సినిమా ప్యాషన్, నాకు ఇష్టం. సినిమా అంటే మనకు బాగా ఇష్టమైనటువంటి ప్యాషన్. సో ఏదైతే ఇష్టం అవుతుందో దాంట్లో మనకి టైర్డ్నెస్ లేకపోతే దాంట్లో విసుకో లేకపోతే ఇంకోటి రాదు అసలు. నేను ఎన్నిసార్లు ఆలోచించినా నాకు అనిపించేది అదే, ఇది మనకి ఇష్టమైన పని, అందుకని మనకు దాంట్లో బోరు కొట్టడం ఉండదు. సో పనిని ఇష్టపడటమే ఇంపార్టెంట్.